అనంతపూర్లో ఎన్ని సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను. అలాగే ఇప్పుడు నన్ను కళ్యాణదుర్గ నియోజక అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన నా మీద ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజా జీవితంలోకి మొట్టమొదటిసారిగా 29వ తారీఖు అంటే మరునాడు బేస్తవారం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వెళుతున్నాను. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడూ ప్రజాసేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను. నా వ్యాపార సంస్థలన్నిటికీ కూడా నేను రాజీనామా చేసి నేను ఆ రోజు నుంచి నిత్యం ప్రజలతో ఉండాలనే సంకల్పంతో నేను ఉన్నాను. మరియు కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ నియోజకవర్గం అయితే నాకు బాగుంటుందనే అభిప్రాయంతో దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ చాలా మౌలిక సదుపాయాలు కూడా లేవు. అలా అని మరి ఏ విషయంలో కూడా అక్కడ వెనకబడిన ప్రాంతమే, రోడ్లు లేవు. మరి వాళ్ళకి ముఖ్యమైన ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని సకాలంలో పూర్తి చేస్తాను. ఎందుకంటే అది ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా అత్యంత అవసరము. 120 చెరువులకు నీళ్లు వెళ్తాయి. వాళ్ళకి తాగునీరు, సాగునీరు రెండు కూడా అందుతాయని తెలియజేస్తున్నాను. అలాగే మరియు కళ్యాణదుర్గంలో రోడ్లు కావచ్చు, మరి హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ కూడా నాకు చేతనంత వరకు కృషి చేసి పార్టీ అధ్యక్షుల వారికి మరియు పార్టీకి కానీ అక్కడున్న కార్యకర్తలకి, నాయకులకు కూడా, ప్రజలందరికీ కూడా పూర్తి అందుబాటులో ఉంటూ అక్కడే నివాసం కూడా ఏర్పరచుకుంటున్నాను. వాళ్ళకి అన్ని విధాలుగా నేను దగ్గరగా ఉంటాను. చాలామందికి ఒక అపోహ ఉంది, అంటే ఈయన గెలిచిన తర్వాత అనంతపూర్కి వెళ్తాడో లేదా ఇంకో చోటుకి వెళ్తాడో అని. అట్లాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా నేను వెళ్ళే మర్నాటి నుంచి కూడా నేను అక్కడే వాళ్ళతోనే ఎల్లవేళలా ఉంటానని తెలియజేస్తున్నా. అది దాంట్లో ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేదు. నాకు ఒక నమ్మకం ఉంది. అక్కడ కళ్యాణదుర్గం ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం బాబు గారి మీద, చంద్రబాబు గారి మీద నమ్మకంతో, మరియు లోకేష్ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి మీద ఉంచి ఆ నమ్మకాన్ని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను వెళ్ళే 29వ తారీఖు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను 10 గంటలకల్లా కళ్యాణదుర్గంలో ఉంటాను. 10 గంటల నుండి నేను వాళ్ళ సేవలో ఉంటాను. ఆ రోజు నుంచి ప్రతి గ్రామము, ప్రతి పల్లెటూరు, ప్రతి ఊరు అన్నీ తిరుగుతాను. ఎందుకంటే నేను తిరగాల్సిన బాధ్యత ఉంది. చాలా గ్రామాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే, మీరు అడగొచ్చు అది ఏంటి మీకు తెలుసు అని. దయచేసి కూడా నేను ఒక 6 నెలలలో ప్రతి ఇంటిని సందర్శిస్తాను, ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాను, ప్రతి సమస్యను తెలుసుకుంటాను. అన్ని సమస్యల్లో ఒక 6 నెలల లోపల ఒక రూపురేఖలు తెచ్చి నేను దాన్ని మా అధ్యక్షుల వారితో చర్చించి అన్నీ కూడా వచ్చేటట్టు చేస్తా. అందరితో కూడా పరిచయాలు ఏర్పరచుకుంటా. నాకు కూడా టైం కావాలి. అక్కడ 6 నెలల వరకు నేను ఒక 2 నెలలు ఎలక్షన్ ఉంటుంది, తర్వాత 4 నెలలు ఎలక్షన్ తర్వాత ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు కూడా, ప్రతి పల్లె కూడా సందర్శించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, 6 నెలల తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తారని నేను తెలియజేస్తాను. టికెట్ రాని అసంతృప్తి నేతలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా కలుపుకొని పోతారా? ఇట్లా వాళ్ళు మీకు చేసే నమ్మకం ఉన్నాయి? ఖచ్చితంగా వాళ్ళు పార్టీ అధ్యక్షులు వారు వాళ్ళతో చర్చిస్తున్నారు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. మా ఒక కుటుంబం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ. కొంత అసంతృప్తి ఉండొచ్చు, కానీ అన్నీ చల్లారుతాయి. ఇప్పటికీ ఏమైనా కలిసారా? అసంతృప్తి నేను కలవలేదు. పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడతారని చెప్పారు. రేపు ఎల్లుండే వాళ్ళతో మాట్లాడతారేమో, అది ఆ విషయం వాళ్ళే చూస్తున్నారు. కలవలేదు. వాళ్ళు అందుబాటులో లేరు. ఊర్లో ఉంటే వెళ్ళి కలుస్తారు. నాకే అభ్యంతరం లేదు. వాళ్ళు కలవలేదు. అధికార పార్టీ వాళ్ళు ఇప్పటికే దొంగ ఓట్లు చేస్తున్నారు. ఈ విజయం ఎలా ఉంటుంది?
అది ఏది ఏమైనా కూడా దొంగ ఓట్లు చేర్చిన వాళ్ళు కూడా అది నాకైతే నమ్మకం, నా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న విశ్వాసంతో, నా మీద ఉన్న నమ్మకంతో మరీ వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారని నమ్మకం నాకు. మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఏ ఎజెండాతో వెళ్తారు సార్? అంటే కొత్తగా మొట్టమొదటిసారి ఇప్పటిదాకా కాంట్రాక్ట్ మీద ఉన్నారు, ఇప్పుడు ప్రజాజీవితం అడుగు పెట్టామన్నారు. అంటే ఏదన్నా ఒక అజెండాతో వెళ్తారా, ఏదన్నా ప్రణాళిక ఏమన్నా? పూర్తి ప్రణాళికతోనే నేను అనంతపురం నియోజకవర్గం కాదనుకొని కళ్యాణదుర్గం పోవడానికి కారణం, పెద్ద కారణం అదే. అక్కడ చాలా చేయాల్సినవి చాలా మిగిలిపోయాయి. మీరు ఒకసారి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ రోడ్లు అవన్నీ చూస్తే మనకు ఒక బాధ అనిపిస్తుంది. అక్కడ వాళ్ళ ప్రజలు ఎంత వెనుకబాటుతనం ఉందో తెలుస్తుంది. బెంగళూరులో ఏ ఇంట్లో కూడా పనిచేసే వాళ్ళు ఎవరున్నారంటే అంతా కళ్యాణదుర్గం సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంత వెనుకబాటు ప్రాంతము, అంతా చాలా మంచి వ్యక్తులు, వాళ్ళు చాలా బాగా కష్టపడే తత్వం వాళ్ళలో ఉంది. వాళ్ళు లేకపోవడం వల్ల చాలా మంది బెంగళూరుకి చాలా సిటీస్కి వెళ్తున్నారు. ఎలాంటి ఉపాధి కల్పిస్తారు? ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి మనకు అందుబాటులో ఉన్నది దగ్గరలో. ఆల్రెడీ ముందు ఎప్పుడో రఘువీర్ రెడ్డి గారు 1000 ఎకరాలు ఏదో అక్వైర్ చేసి పెట్టారంట ఏపీఐటీసీ నుంచి. దాంట్లో వీలైనంత వరకు ప్రయత్నం చేసి ఒక ఇండస్ట్రీస్, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏదైతే వస్తాయో తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే బాబు గారు 6 గ్యారెంటీలు ప్రకటించారు కదా, అవి ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయంటారు ప్రజలు? ఖచ్చితంగా బాబు గారు అన్ని ఆలోచన చేసే ప్రకటించారు. 100% అవి పనిచేస్తాయి, ఇంపాక్ట్గా బాగా వర్క్ అవుతాయి. ఓకే.